జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. జీవితంలో చాలా మందికి రకరకాల గోల్స్ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలో ఏదైనా గోల్ ఉంది, అల్టిమేట్ గోల్ ఏదైనా ఉంది అని అంటే అది కైలాస మానస సరోవర యాత్రని చెయ్యాలి అని ఖచ్చితంగా చెప్తారు. ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది కూడా. అయితే 2019 నుంచి 2025 వరకు కూడా పర్మిట్స్ లేనటువంటి పరిస్థితి మనకు తెలుసు, అంతే కదా? 2020 నుంచి 20 నుంచి 19 వెళ్ళారు. 20 to 25 వరకు ఈ సంవత్సరం ఇప్పుడే వెళ్తోంది. ఈ మొన్న జరిగింది 5 సంవత్సరాలు లేదు. 2020 నుంచి 25. అయితే 2020 నుంచి 2025 వరకు కూడా పర్మిట్స్ లేనటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే ఆ పర్మిట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది, చక్కగా వెళ్తూ ఉన్నారు. అయితే కైలాస మానస సరోవర యాత్ర చేయాలి అని అంటే అదే ఆషామాషి విషయం కాదు. ఖచ్చితంగా పకడ్బందీగా ప్లాన్డ్ గా వెళ్తే తప్ప అయ్యేటటువంటి పరిస్థితి కాదు. మరి ఎలా వెళ్ళాలి? మనకి ఏమీ తెలీదు. ఎలా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యాత్ర పేరు వినిపిస్తే మనకి మెదిలేటటువంటి ఒకే ఒక్క పేరు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరిన్ని విషయాలు మనం మాట్లాడదాం. అంతకన్నా ముందు వెల్కమ్ చెప్పేద్దాం. మన భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఈయనకి ఇంట్రడక్షన్ అవసరం లేదు, వెల్కమ్ చెప్పేద్దాం. భరత్ గారు నమస్తే అండి. ఐ రియలీ మీన్ ఇట్. మీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు, మీరు సుపరిచితులే. అయితే ఇందాక నేను చెప్పినట్టుగానే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని అంటే ఈ శివయ్య అలా మదిలో మెదులుతాడు. ఇంతటి ఘనతని సాధించింది శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. అందుకు కంగ్రాచులేషన్స్. ఇది గాయత్రి అమ్మవారికి క్రెడిట్ ఇస్తారా? ఖచ్చితంగా. శివానుగ్రహం లేనిది ఏం జరగదు కదమ్మా. అట్ ది సేమ్ టైం అమ్మవారి బ్లెస్సింగ్స్ తోనే ఈ రోజు అంతమందికి సర్వీస్ చేసే అవకాశం దొరికింది కాబట్టి ఈ క్రెడిట్ ఖచ్చితంగా పైన వారు బ్లెస్ చేస్తేనే కదా ఖచ్చితంగా. రైట్. భరత్ శర్మ గారు, సో ఎప్పుడు ఎవ్వరు చేయనటువంటి ఒక ఫీట్ అని చెప్పచ్చు. 600 మందిని, 60 మంది కాదు, 6 కాదు, 600 మందిని తీసుకెళ్ళటం అంటే అది అసలు చాలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటారు కదా. మరికొద్ది రోజుల్లో 1000 మంది దాటిన తర్వాత మీకు ఆ రికార్డ్స్ వస్తాయేమో మీ సంస్థ నుంచి ఇదేమో పొగట్ట కాదండి. ఎందుకంటే మామూలు యాత్రలు చేయటం, ఏదైనా విహార యాత్రలు చేయటం అనేది అసలు దాని గురించి మనం ఏం ప్రస్తావించాం. కానీ కైలాస యాత్ర చేయటం, శివయ్య కొలువై ఉంటాడు ఆ పర్వతంలో అని అంటూ ఉంటారు. అక్కడికి తీసుకెళ్ళటం, ఆ ఆల్టిట్యూడ్లు అవన్నీ కూడా చాలా ఒకంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. అక్కడికి తీసుకెళ్ళటం సాహసోపేతమైనటువంటి యాత్ర. ఈ ఫీట్ ని ఎలా సాధించగలిగారు భరత్ గారు? ఎస్ అమ్మా, యాక్చువల్ గా ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్ ఉంటుంది అమ్మా, లైఫ్ టైం డ్రీమ్ ఉంటుంది. సో ఈ యాత్రలో మిగతా యాత్రల లాగా ఒక 16 రోజులు 16 దేశాలు తిప్పేటువంటి యూరోపియన్ కంట్రీస్ లాంటి సునాశమైన యాత్ర కాదు. హై ఆల్టిట్యూడ్ ప్లస్ ఒక్కొక్కరికి ఒక పెద్దవాళ్ళకి ఎలా ఉంటది అంటే అది లైఫ్ టైం అచీవ్మెంట్ ఉంటుంది. వారి పిల్లలందరూ స్టేట్స్ లో అక్కడిక్కడ ఉంటారు, ఉద్యోగాల్లో ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తుంటారు. వారికి డబ్బు అఫోర్డ్ చేయగలరు కానీ వారికి సమయం కుదరదు, వెళ్ళలేరు. వీళ్ళని తీసుకొని వెళ్ళాలనే కోరిక వాళ్ళకు ఉన్నా సరే వారు అన్ని డేస్, ఆల్మోస్ట్ ఒక 10-12 డేస్ వారు అన్ని వదులుకొని రాలేని పరిస్థితి ఉంటుంది. అటువంటిప్పుడు వారికి ఒక సోర్స్ అవసరం. ఆ సోర్సే కైలాష్ కి ఎవరో ఒక ట్రావెల్ ఏజెంట్స్ తో తీసుకెళ్లాల్సింది. ఇదేదో ఇండివిజువల్ గా ఒక మనం ప్లాన్ చేసుకొని పోదామని అనుకున్నది కాదు. ఖచ్చితంగా గ్రూప్ పర్మిట్ అండ్ గ్రూప్ వీసా అని ఒక ఏజెంట్ కు మాత్రమే ఇస్తారు. కాబట్టి కైలాష్ మానస సరోవర యాత్ర ఖచ్చితంగా ఒక ఏజెంట్ సహాయం లేనిది మనం మీరు మిగతా చార్ధామ్ వెళ్ళొచ్చు, అమర్నాథ్ వెళ్ళొచ్చు, శ్రీలంక వెళ్ళొచ్చు, యూరోప్ వెళ్ళొచ్చు, బట్ నాట్ కైలాష్. అది ఖచ్చితంగా నాలాంటి ఏజెంట్ దగ్గరికి ఏ ఒక్క ఏజెంట్ దగ్గర ఖచ్చితంగా వెళ్లాల్సింది. అటువంటి వారు ఏమి ఎదుగుతారు అంటే మా సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్ ని, మా అమ్మనో మా నాన్ననో, ఆవిడకి భాష ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు, జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి ఒక సోర్స్ కావాలని ఎదుగుతారు. కైలాష్ యాత్రలో మనం యాత్ర చేయించిన తర్వాత ఒక్కొక్కరు అనుభూతి చూస్తే చివరికి ఆ యొక్క ఆనందం ముందు మనం ఎన్ని వేలు ఎన్ని లక్షలు మిగిలించుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది అమ్మా. సంతృప్తి, ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ ఇంకా హై లెవెల్లో ఉంటది. సో ఆ సాటిస్ఫాక్షన్ చూసినప్పుడు అరే మనము అందరూ చేసేటువంటి యొక్క మార్గం గుండా కాకుండా మనం డిఫరెంట్ గా కైలాష్ చేయించాలి. కైలాష్ యాత్రలో ముఖ్యంగా పరిక్రమ అనేటువంటిది, కైలాసగిరి చుట్టూ 3 రోజుల పరిక్రమ చేసేటువంటిది అందరికీ అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఉంటదమ్మా. ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఆ యాత్రకి మనం వెళ్ళి జాగ్రత్త తీసుకొని
ఏ ఆల్టిట్యూడ్ లో ఎంతసేపు ఉంచాలి, అక్కడ అడ్జస్ట్ కాకపోతే ఇంకా కూడా కాసేపు మనం అక్కడే అడ్జస్ట్మెంట్ కోసం టైం తీసుకొని ఉంచి వారి యొక్క ఆరోగ్యం కానీ మిగతా అన్ని కేర్ తీసుకోవాలి. సో ఇది వాళ్ళకి తెలియదు. కైలాస యాత్ర పరిక్రమ చేయించాలన్న ఒక టార్గెట్ మనకుంటే గ్రూప్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ మనం పరిక్రమ చేయించవచ్చు. అదే మనకే ఆ ఇంటెన్షన్ లేకపోతే గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ పరిక్రమ చేయలేరు. సో ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఇటు నేపాల్ వారికి అటు చైనా వారికి అప్పజెప్పిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వారి సొంత ప్రయోగాలు చేసి ఎందుకు మనం స్ట్రెయిన్ తీసుకోవాలి, ఎందుకు మనం పరిక్రమ చేయించాలి, ఎందుకు మనం తిరగాలి, ఎందుకంటే 3 రోజులు వీరు కూడా పరిక్రమ చేయాల్సిందే. మీరు ఉండాలి దగ్గర. గుర్రాల మీద, పోనీల మీద, అన్నిటి మీద, అన్ని డ్రమ్స్ మీద మనం ఫుడ్ అంతా క్యారీ చేసుకొని ఆక్సిజన్ సిలిండర్స్, రెస్క్యూ టీమ్ అంతా వేసుకొని మన పరిక్రమకి వెళ్ళాలి. ప్రతి బ్యాచ్ కి ఎందుకు తిరుగుదాంలే అనుకుంటే ఖచ్చితంగా యాత్రికులు లైఫ్ టైం ఒకటేసారి వస్తారు, ఇంకోసారి రారు. అంత డబ్బు ఖర్చు పెట్టుకొని పరిక్రమ చేయలేకపోతున్నామే అని ఒక ఫీల్ అవుతారు. అటువంటి ఫీల్ ఉండకుండా ఉండడానికి మనం ది బెస్ట్ ఏం చేయగలమో, ఒక 100 మందిలో 20% పరిక్రమ చేస్తే, అంటే 20 మంది పరిక్రమ చేస్తే చాలా పెద్ద అచీవ్మెంట్ ఉండేది ఒకప్పుడు. కానీ కోవిడ్ తర్వాత మనం వారికి యోగా క్లాసెస్, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఒక యోగా ట్రైనర్ ని పెట్టి మనం ఒక 3-4 మంత్స్ నుంచి ట్రైన్ చేస్తాం. ఇవన్నీ ఎవరు చేయరు. ఇలా ట్రైన్ చేస్తూ ఉండడం వల్ల 90 మందిలో సుమారు 70 మంది పరిక్రమ చేయగలిగారు. సో అది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎలా చేస్తున్నారండి? ఫుడ్ క్యారీ చేయడం ఇస్ బిగ్గెస్ట్ టాస్క్ కదా. ఎట్లా చేస్తున్నారు? మీ థాట్ ప్రాసెస్ ఏంటి? ముందుగానే ఇక్కడ నుండి గ్రాసరీస్ దగ్గర నుంచి అన్ని పంపిస్తూ మన సౌత్ ఇండియన్ కుక్ ఎవరైతే అవకాశం ఉన్నట్టు వాళ్ళు ముందే సెట్ చేస్తే అక్కడ ఆ ప్లేసెస్ లో ఏదైతే అసాధ్యమో అది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. సో అలా ప్లాన్ చేసి సూక్ష్మమైనటువంటి ఒక పాయింట్ లో ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే గట్టిగా వర్కౌట్ చేస్తే ఎవరు చేయనటువంటి మిరాకిల్స్ మనం చేయొచ్చు అన్నటువంటి థాట్ లో ఈ సంవత్సరం 2020 నుండి 25 వరకు ముందుగా కోవిడ్ వల్ల ఒక 3 years, లాస్ట్ 23-24 లో ఇండియన్స్ తప్ప అందరినీ అలౌ చేశారు పొలిటికల్ ఇష్యూస్ వల్ల. కాబట్టి ఆగుతూ ఎంతో మంది ఉన్నారు. ఆ ఆగుతూ ఆకాంక్ష ఏదైతే వెళ్ళాలని తపన ఉందో ఆ తపనకి ఇప్పుడు ఒక అవకాశం తెరదీయబడింది. కాబట్టి వెంటనే ఇంతమంది కైలాస యాత్రని చేయడానికి వారికి చేయించే అదృష్టం నాకు ఇద్దరికి దక్కిందనుకోవచ్చమ్మా. సో మీరు కూడా పరిక్రమ మరి బ్యాచ్లతో చేస్తూ ఉంటారు? ఎస్ అమ్మా, యాక్చువల్ గా నేను ఫస్ట్ బ్యాచ్ తో వెళ్ళా, తర్వాత అక్కడే ఉండి 3-4 బ్యాచెస్ ని హ్యాండిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ లో మళ్ళీ వెళ్ళాలి. ఆగస్ట్ లో ఎప్పుడండి? ఆగస్ట్ లో 14, 16, 18, 20 ఈ డేట్స్ లో మళ్ళీ బ్యాచెస్ వెళ్తూ ఉన్నాయి. సో నేను 14th లో ఉన్నాయా? ఆగస్ట్ లో ఇంకా ఆప్షన్స్ లేవు. సో సెప్టెంబర్ మంత్ లోనే, సెప్టెంబర్ 4th అయితే ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సెప్టెంబర్ 16th ఒక బ్యాచ్ ఉంది, అది కూడా 2-3 days అవుతే దానికి కూడా ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. సుమారుగా 60 నుంచి 100 మంది వరకు ఈజీగా ఒక బ్యాచ్ లో ఉంటారమ్మా, ఆయా బ్యాచెస్ సైజెస్ ని బట్టి. కాబట్టి కైలాస యాత్ర అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ అనిపిస్తుంది అందరికీ. ఆ అచీవ్మెంట్ లాంటి యాత్రకి మేము వారధిగా మిగలడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అద్భుతం. ఇక కైలాస యాత్ర గురించి మనం మాట్లాడుకుంటే, అక్కడ ఇది వరకు నాకు తెలియనప్పుడు నేను అనుకున్నాను ఏదో గుడి ఉంటుంది, ఆ స్నోఫాల్ అంతా బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, గుడి ఉంటుంది. కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్తారు, శివయ్య కనపడతాడు ఏదో ఒక రూపంలో, ఏదో లింగ రూపంలోనూ ఇంకోటి ఉంటుందని. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే అక్కడ గుడి కానీ కరెక్ట్ ఉండటానికి అసలు ఏమీ ఉండనటువంటి పరిస్థితి. ఏమిటి ఇంత మ్యాజిక్ ఏముంది అందులో, ఎందుకు వెళ్ళాలి అనుకుంటారా? ఆ ఎసెన్స్ ఏంటి అసలు? అమ్మ, యాక్చువల్ గా కైలాసం మానస అనగానే ఏ ఒక్క తెలుగు వారికైనా సరే, ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్ లాంటి ఒక టార్గెట్ మిగిలిపోయి ఉంటుందమ్మా. ఒకసారి మనం బాగా గమనిస్తే ఒక శ్లోకం మహాన్యాసంలో చెప్తారమ్మా, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రం వదంతి తన్మే మన శివ సంకల్పమస్తు అని ఒక శ్లోకం చెప్తూ వస్తారు. అంటే ముక్కోటి దేవతలు సైతం వారి ఆనందాన్ని, రమణీయతని, ఆహ్లాదాన్ని పొందాలి అని అంటే వారందరూ వచ్చేటువంటి ఒక ప్రదేశం ఏంటి అంటే ఈ భూ కైలాసం అని. ఈ భూ కైలాసంలో ఈ ముక్కోటి దేవతలు సైతం పరిక్రమ చేస్తూ, ప్రదక్షిణ చేస్తూ, ఆయన చుట్టూ తిరుగుతూ తరిస్తూ ఉంటారని మనకు అష్టోత్తరంలో కూడా ఈ యొక్క పేర్లలో గమనిస్తే సురాసుర పూజితాయ నమః అని ఒక పేరు ఉంటుంది ఆయనకి. ఒక దేవతలతో అట్ ద సేమ్ టైం రాక్షసులతో ఇద్దరితో పూజింపబడేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక ఈశ్వరుడు మాత్రమే. సో అక్కడ కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షులు, నాగసాధువులు వీరందరూ తిరగాల్సిందే అక్కడ. ఎందుకంటే ఆయన జగదప్పితరో వందే పార్వతీ పరమేశ్వర, ఆయన తండ్రి, ఆయన అసురులకి సురులకి అందరికి ఆయనే తండ్రి. కాబట్టి అందరూ ఆయన అటెండెన్స్ వేయాల్సిందే. సో ముక్కోటి దేవతలే వెళ్ళి తరిస్తున్నప్పుడు మన మానవ శరీరంతో
ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళాలి, ఆయన్ని చూడాలి అని ఆకాంక్ష ఉంటుందమ్మా. అయితే మానస సరోవరంలో కానీ కైలాసగిరిలో కానీ ఎక్కడ మనకు దేవాలయం కానీ విగ్రహం కానీ లేదంటే మనకు గుడి కానీ గోపురాలు కానీ అర్చన కానీ అభిషేకాలు కానీ టోకెన్లు కానీ ఇటువంటివి ఏ సేవలు ఉండవు. కానీ చార్ధామ్, అమర్నాథ్, ఇటు శ్రీలంక, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఇవన్నీ దర్శనం అయిన తర్వాత ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఒక యాత్ర ఏదైనా మిగిలి ఉంటుందంటే కైలాస యాత్ర. ఇక్కడ ఈ యాత్రలో ఒక వారణాసి వెళ్ళారు, స్పర్శ దర్శనం చేసుకున్నాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందామని ఎంతో ఆనందపడతారు. రామేశ్వరం వెళ్ళాము, మనం స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాం, అభిషేకం చేసామని ఫీల్ అవుతారు. ఇలా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి భస్మహారతి ఎక్కడో మనం వెళ్ళి ఉజ్జయినికి వెళ్ళాం, భస్మహారతి అనేది చాలా ఎన్లైన్ అచీవ్మెంట్ అని భావిస్తారు. అటువంటి పూజలు పునస్కారాలు అన్ని అయిపోయిన తర్వాత ఇంకా చివరికి అల్టిమేట్ టాస్క్ లాంటి కైలాస యాత్రకు వెళ్తే సాక్షాత్తు మన కంటితో మనం శివపార్వతిని దర్శించి తరించి వచ్చేటువంటి పరిస్థితి కనపడతాడు. 100%. ఎంత నాస్తికుడికి వెళ్ళినా సరే, దేవుడు లేడు అని నిరూపించేటువంటి నాస్తికుడు ఎవరు వెళ్ళినా సరే, ఎస్ నేను శివపార్వతిని చూశాను అని 100కు 100% ఫీల్ అయి తిరిగి రావాలి తప్ప ఏదో వెళ్ళా వచ్చా అక్కడ ఏం లేదు అనడానికి ఎటువంటి పరిస్థితి లేదు. మీకు స్పృశించినట్టుగా నాకు అనిపించినట్టుగా ఇంకోరికి అనిపించినట్టుగా ఇంకోరికి అనిపించకపోవచ్చు. కానీ ఎవరెవరికి ఏ ఆలోచనతో ఏ భావంతో వెళ్తారో వారికి ఏదో ఒక పాయింట్లో ఇటు మానస సరోవరంలోనో అటు కైలాసగిరి దగ్గరనో పరిక్రమలోనో ఒక కొండలోనో ఒక గుట్టలోనో ఒక ఆకాశంలోనో ఒక మేఘంలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా సాక్షాత్కరించడం పక్కా. ఇది కైలాసగిరి. మరి అంత అనుభూతిని పొందిన తర్వాత ఏ ఒక్కరైనా సరే అది లైఫ్ టైం అచీవ్మెంట్గా చెప్పుకుంటారు. కైలాస యాత్ర చేసినటువంటి ఏ ఒక్క యాత్రికులను టచ్ చేసినా వారు చెప్పేటువంటి ఒక అనుభూతుల్ని మనం అంతా ఇంత మనం వెళ్ళలేము. అట్ ది సేమ్ టైం ఏంటంటే కైలాస యాత్ర అనేది లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్ లాంటి ఒక యాత్రని వారు చిరకాలపు కోరికగా మిగిలించుకొని లైఫ్ టైంలో వెళ్ళిన తర్వాత ఇంకా నాకు జన్మలో నాకు ఇంక ఏ అచీవ్మెంట్స్ లేవు అని ఫీల్ అవుతారు. తృప్తి వస్తుంది. ఎస్. అట్ ది సేమ్ టైం మానస సరోవరం, అది బ్రహ్మ మానస పుత్రిక. ఆ యొక్క సరోవరంలో నక్షత్ర రూపంలో దేవతలు ప్రతిరోజు వచ్చి స్నానం ఆచరించి వెళ్తారంటే ప్రతీక ఉంది. అసలు మన రామాయణంలో, మహాభారతంలో, మన ఇతిహాసాల్లో ప్రతి దగ్గర కూడా ఈ యొక్క మానస సరోవరం గురించి అనేక విధాలుగా చెప్పబడి ఉంది. అంతెందుకు మా రాముల వారు ఆయన అరణ్యవాసంలో వెళ్తుంటే బాగా అలసిపోయి వదిలి కూర్చున్నారట. వశిష్ఠుల వారు చెప్పారట, అయ్యా ఒకసారి మానస సరోవరం స్మరించు, మనసు ఊరట పడుతుంది అని చెప్పారట. వెంటనే మానస సరోవరం స్మరించగానే ఆయన ఊరట పడి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడట. అంటే అంతటి విశేషమైనటువంటి ఒక సరస్సు, స్మరణ మాత్రం కూడా అంత స్వాంతనని ఇస్తుంది అని అంత విశేషంగా చెప్తూ వస్తున్నారట. ఇలా గమనిస్తే మనం బుద్ధుడి జన్మ, మాయాదేవి పవిత్ర పుణ్యస్నానం ఆచరించి నాకు ఒక మంచి యోగ్యమైన సంతానం కావాలని కోరుకుంటే బుద్ధుడు పుట్టాడని కూడా ప్రతీక ఉంది. సో మానస సరోవరంలో ఈ కైలాసగిరి దర్శనంలో ఇటు పంచపాండవుల నుంచి మొదలు పెడితే వశిష్ఠుల వారు, అదేవిధంగా ఆదిశంకరాచార్య వారు, ఇలా లెక్క వేస్తే ఈ వార వరకు కూడా ఎంతో మంది యతీశ్వరులు, చాలా మంది ఇంకా కంటి కనబడినటువంటి వారు నివసిస్తున్నారని చెప్తూ వస్తారు. ఆన్ దట్ నోట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ అడుగుతున్నాను క్వశ్చన్. ట్రెక్కింగ్ చేస్తే కూడా మళ్ళీ తిరిగి రానటువంటి పరిస్థితి, అంటే ఆ కైలాస పర్వతాన్ని ఎక్కే ప్రయత్నం చేయటం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. దాని మీ ఒపీనియన్ ఏంటి? కైలాసగిరిని మనం చాలా దగ్గర నుండి చూస్తాం, యమద్వార్ నుండి. పరిక్రమ చేసేది కూడా ఒక దూరం నుండి చేస్తూ వస్తాం, అరుణాచలంలో గిరి పరిక్రమ చేసినట్టుగా. కానీ కైలాసగిరిని అధిరోహించడం అనేటువంటిది అది ఎవరు చేయలేనటువంటి ఒక సాహసం. అది చాలా పవిత్రమైనటువంటి ఒక మిస్టీరియస్ కొండ కాబట్టి దానిపైన కాలు మోపేటువంటి ఒక సాహసం ఎవరు చేయలేరు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దగ్గర నుండి మనం అంత పెద్ద కొండ చూస్తేనే అదే మనకు వెళ్ళలేని సంతోషం అనిపిస్తది. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం కైలాసగిరిని ఎక్కి అధిరోహించి టచ్ చేయాలంటే ఒక అంత సాహసం ఎవరు చేయలేరు. అది ఒక అద్భుతమైనటువంటి ఒక అదే అనుభూతి అనిపిస్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అద్భుతం అండి. ఇక ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుంటే 13 years నుంచి 70 years వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పర్మిట్స్. ఇప్పుడు కొంతమందికి శుభవార్త ఏంటి అంటే 75 years వరకు కూడా పర్మిషన్స్ ఉన్నాయి అంటూ వచ్చింది కొత్త రోజు. దాని గురించి ఒకసారి వివరించండి. యాక్చువల్గా కైలాష్ అనేటువంటిది హై ఆల్టిట్యూడ్ వెళ్ళేటువంటి రీజన్ లో జరిగేటువంటి యాత్ర. సో ఈ కైలాష్ యాత్రలో అంత ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్తున్నాం సీ లెవెల్ కంటే హైట్ లో కాబట్టి 13 to 70 మధ్యలో ఉన్నటువంటి వారికి మాత్రమే హెల్త్ ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు అని ఒక చైనీస్ వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో భాగము.
అయితే 2019 వరకు కైలాష్ యాత్ర జరిగి 20, 21, 22 కోవిడ్ వల్ల 23, 24లో ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌ని అలౌ చేయకుండా ఉండడం వల్ల కైలాష్ యాత్ర మన భారతీయులకి ఆల్‌మోస్ట్ ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. దూరమైంది. అవును. అప్పుడెప్పుడో 65, 66 సంవత్సరాలుండి కైలాష్ యాత్రకు నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అని అనుకున్నట్టుగా, హ్మ్. ఇందాక మీరు కైలాష్ యాత్రకు వెళ్ళాలి, కానీ నెక్స్ట్ ఇయర్‌కి ప్లాన్ చేయాలని ఎట్లయితే మీరు బడ్జెట్ లెక్క వేసుకుంటున్నారో, అదే రకంగా చాలా మందికి పాపం అదొక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఉంటది. యాహ్! ఆరోగ్య సమస్యలో, ఇంట్లో శుభ కార్యక్రమాలో, పెళ్ళిల్లో, లేదా ఇంకేదో కమిట్మెంట్ వల్ల ఆగి ఉన్న వాళ్ళుంటారు. చివరికి కోవిడ్, తర్వాత చైనా వాళ్ళ ఆంక్షలు. యాహ్! సో, 70 దాటిన వారికి ఇప్పుడు నో ఆప్షన్ అని పాస్‌పోర్ట్ మీద ఉన్నటువంటిది లెక్కేస్తారు కాబట్టి, ఆ 70 ప్లస్ ఉన్న వారికి ఈ 5 ఇయర్స్ లేదు కాబట్టి, ఇక నుండి మొదలుపెడితే సెప్టెంబర్ మంత్ వరకు మనం ఆలోచిస్తే, అంటే లాస్ట్ సీజన్ అంతా సెప్టెంబరే మళ్ళీ ఇంకా. సెప్టెంబర్ మంత్‌లో ఈ 70 ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైతే మిగిలి ఉన్నారో, హ్మ్. వీళ్ళందరికీ ఒక అవకాశాన్ని వదులుతున్నారు. సో, ఎవరైనా సరే 70 ప్లస్ ఉన్నా సరే, పర్మిట్ అండ్ వీసాస్ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి, 70 ప్లస్ ఉన్నవారు కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి, వారు ఒక్కరు గాకుండా హ్మ్. వారితో పాటు వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్సో, రిలేటివ్సో, కంపల్సరీ వాళ్ళ ఉండాలా? ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా వాళ్ళు ట్రావెల్ చేయాలి. హ్మ్. సో, దీంతో పాటు హై ఆల్టిట్యూడ్ వెళ్తున్నారు కాబట్టి, లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ అనేటువంటి ఒక టెస్ట్ చేయించుకోవాలి. దాంట్లో పాస్ అవ్వాలి. ఎల్ఎఫ్‌టి హ్మ్. దాన్ని చెక్ చేయించుకుంటే మన లంగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, హా! అంత హై ఆల్టిట్యూడ్‌కి వెళ్లి మనం రెసిస్ట్ కాగలమా లేదా హ్మ్. అనేటువంటి చెక్ చేసుకొని, హ్మ్. ఆ తర్వాత మనం డెసిషన్ తీసుకోవాల్సొస్తది. సో, హెల్తీగా ఉన్నవారు, హ్మ్. ముఖ్యంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా, లంగ్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నటువంటి 70 ప్లస్ వారు కూడా, అంటే మొన్నటిదాకా 1955 ఇయర్ ఉన్నటువంటి ఒక పాస్‌పోర్ట్ వరకు స్టాంపింగ్ వేశారు, అలౌ చేశారు. ఇప్పుడు 1954, 53, 1952, 51, 1950 ఉన్న పాస్‌పోర్ట్ హోల్డర్ కూడా వెళ్ళొచ్చు. కైలాష్‌కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఇది? ఇది ఆల్‌మోస్ట్ సెప్టెంబర్ మంత్ లాస్ట్ కాబట్టి ఇంకా పెద్ద సమయం గూడా లేదు. లేదు. సో, ఇప్పుడు ఆచరణలో పెడితే డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఇవన్నీ గూడా స్టార్ట్ చేసుకుంటేనే మనం సెప్టెంబర్ బ్యాచ్‌లో మాక్సిమం ట్రావెల్ చేయొచ్చు. రైట్. సో, ఒక రకంగా చెప్పాలంటే ఇది తెలుగు వారికి ఒక శుభవార్త లాంటి యాత్ర అని చెప్పాలి. ఒక అదృష్టకరమైనటువంటి వార్త. రకమైనటువంటి ఒక ఛాన్స్ వచ్చిందని భావించాలి. హ! కాబట్టి 70 ప్లస్ ఉన్నవారు ఈ యొక్క అవకాశాన్ని, ఏ ట్రావెల్ ఏజెంట్‌తో అవకాశం ఉంటే ఆ ట్రావెల్ ఏజెంట్‌తో యూజ్ చేసుకోమని, మీ దగ్గరికే రావాలని మీరు అనట్లేదు. యాత్ర చేయడం ప్రధానం. అది ఎవరితో చేసినా అదే. యాత్ర సక్సెస్‌ఫుల్ అవ్వాలన్నటువంటి ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ లాంటి అవును. యాత్ర. సో, ఎవరితో చేసినా సరే కైలాష్ యాత్ర లాంటి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ నెరవేర్చుకోవాలని నా యొక్క హ్మ్. ఆకాంక్ష అమ్మ. అమేజింగ్. అమేజింగ్. ఇక వీసా డాక్యుమెంటేషన్స్ విషయానికొస్తే ఎట్లా ఉంటుంది? ప్రాసెస్ ఎలా ఉంటుంది భరత్ శర్మ గారు? యెస్ అమ్మ. యాక్చువల్‌గా కైలాష్‌కి వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆకాంక్ష, ఆలోచన ఆచరణలో పడాలి అనంటే ఖచ్చితంగా మన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఓకే. ఒకటి ఖచ్చితంగా వాలిడ్ పాస్‌పోర్ట్, అట్‌లీస్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీతో పాస్‌పోర్ట్ ఖచ్చితంగా అవసరం. హ్మ్. దీంతో పాటు ఎట్టి పరిస్థితిలో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పాం. హ్మ్. ఆ ఒక్క బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే, 70 బిలో ఉన్నా సరే బ్రీతింగ్ సమస్యలు, ఆస్తమా లాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాతే మనం ఖచ్చితంగా ముందుకెళ్ళాలి తప్ప, మనం సొంతంగా ముందుకు వెళ్ళి, అక్కడ వెళ్ళాక హై ఆల్టిట్యూడ్‌లో ఇబ్బంది పడకుండా ఉండడం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. ఓకే. దీంతో పాటు ఒకప్పుడు వీసా ప్రాసెసింగ్స్ కోసం కేవలం పాస్‌పోర్ట్‌లో ఉన్నటువంటి ఒక డేటా సరిపోయేది. హ్మ్. కానీ ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి మొదలుపెడితే ఈ రోజు వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఓహ్! సో, చైనీస్ యొక్క ఎంబసీ ఫార్మ్ చాలా పెద్దగా ఉండి, దాంట్లో డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఎంటర్ చేయాల్సిందుంది. సో, ఇవన్నీ గూడా ఎంటర్ చేసిన తర్వాత, నెక్స్ట్ ప్రిఫర్డ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నారు. ఆ యొక్క సైజెస్ జాగ్రత్తగా చూసుకొని, మనకు వైట్ షర్ట్ ఉండకూడదు, వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి, స్పెక్స్ ఉండకూడదు. ఇలా కొన్ని కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని, అట్ ది సేమ్ టైమ్ ఇవన్నిటితో పాటు, ఇవన్నిటితో పాటు కైలాష్ యాత్రకి వెళ్ళాలనుకున్న వారందరూ కూడా, ఒకవేళ 70 ప్లస్ ఉంటే మెడికల్ సర్టిఫికేట్స్, 70 బిలో ఉంటే హ్మ్. సెల్ఫ్ సర్టిఫికేషనే. హ్మ్. మనకు మనం సర్టిఫికేషన్ తీసుకోవచ్చు తప్ప, ఎక్కడ గూడా మనం మళ్ళీ కైలాష్ యాత్రకు వెళ్తున్నాం కాబట్టి, ఈ మెడికల్ సర్టిఫికేట్ అవసరం అనేటువంటిది ఎక్కడా లేదు. హ్మ్. సో, ఈ వాలిడ్ పాస్‌పోర్ట్ అట్‌లీస్ట్ 1 ఇయర్ ఉన్న వారికి మాత్రమే ఆప్షన్ కాబట్టి, కొంతమంది పాస్‌పోర్ట్ వాడరు చాలా వరకు. యాహ్! సో, అటువంటి వారు చూసుకోండి. హ్మ్. జాగ్రత్తగా పాస్‌పోర్ట్ ముందే చూసుకొని, హ్మ్. అప్పుడు మనం అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలమ్మా. భరత్ గారు, ఈ చైనా బార్డర్ దగ్గర ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌ని, మన ఇండియన్స్‌ని కొంతమందిని ఆపేస్తున్నారు అనే మాట వింటున్నాను. ఎంతవరకు నిజమండి? యెస్ అమ్మ. యాక్చువల్‌గా మేము కూడా జూన్ బ్యాచ్‌లో, ఫస్ట్ బ్యాచ్‌లో ఒక 98 మెంబర్స్ వరకు కైలాష్ యాత్రకు వెళ్ళాము. అందులో మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నలో మాకు కూడా ఇటువంటి సమస్య ఒకటి ఎదురయింది. అమ్మో! అది కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ సంబంధించినటువంటి వారికి ఈ యొక్క మ్యాటర్ చాలా ఉపయోగపడుతుందమ్మా. ఇది హ్మ్. యాక్చువల్ చెప్పాలంటే ఒక మెసేజ్‌గా మనం పంపించాల్సిన అవసరం ఉంది. హ్మ్. కైలాష్ యాత్రకి
చాలా మంది ట్రావెల్ ఏజెంట్స్ తో, చాలా మంది పోలీస్ అఫీషియల్స్, ఇటు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఉన్నంత వరకు చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు వారు కూడా. సో యాక్చువల్గా ఏమి జరుగుతుందంటే, మనం ఎంబసీలో మనం ఇలా గ్రూప్ పర్మిట్ అన్ని కూడా అప్లై చేసేటప్పుడు క్లియర్గా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని అన్ని అప్లై చేస్తూ, ఇక్కడ వారు ఏం చేస్తున్నారు, వారి యొక్క నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి అనేటువంటిది ఆ మనం డీటెయిల్స్ కూడా ఉంటాయి. అన్ని డీటెయిల్స్ మనం సబ్మిట్ చేసి ఉంటాం. ఈవెన్ దో పర్మిట్ లో, వీసాలో వీరందరూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు, ఈ ప్లేసెస్ లో ఇలా ఉన్నారు అనేటువంటి విషయం పూర్తిగా మనం అప్డేట్ చేసినప్పటికీ కూడా బార్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన బ్యాగ్స్ లో న్యూస్ పేపర్స్ కానీ, దలైలామా సంబంధించినటువంటి ఒక ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తారు. ఈ రెండు ఉంటే మాత్రం చాలా ప్రమాదం. మన యొక్క బట్టలు ఐరన్ చేసేటప్పుడు కూడా అందులో న్యూస్ పేపర్ పెట్టి చేస్తారు, అవి కూడా తీసేసేయాలి. అటువంటి న్యూస్ పేపర్ కంటెంట్ ఏది వెళ్ళకూడదు చైనాలోకి. అది వారి యొక్క సెక్యూరిటీ రీజన్స్ వల్ల. దలైలామాకి కొద్దిగా అక్కడ యాంటీ దలైలామా ఇది అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దట్. సో దలైలామా ఫోటో మీ మొబైల్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాలు మొత్తం చూస్తారు. ఫోటోలు ఏమున్నాయా, గ్యాలరీ, వాట్సాప్ డేటా మొత్తం చూస్తారు. అన్లాక్లు ఉంటే కూడా తీపిస్తారు. తీపించి మిమ్మల్ని ప్యూర్ గా వారు నమ్మిన తర్వాత పంపిస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క కొంతమంది ఫోన్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవారు వారి యొక్క మొబైల్ పైన పోలీస్ యూనిఫామ్తో, వాట్సాప్లో డీపీస్, మొబైల్లో కొంతమంది అఫీషియల్స్, హైయర్ అఫీషియల్స్తో మనం ఏదైనా అవార్డ్స్ తీసుకున్నప్పుడు తీసుకున్న ఫొటోస్ కానీ అవన్నీ ఉండేటువంటి సమయానికి వెంటనే వీళ్ళందరూ కూడా స్పైస్గా వస్తున్నారేమో. ఎందుకంటే చైనా బార్డర్ ఎంటర్ అయిన తర్వాత తక్లాకోట్కి దగ్గరలో మనకు పాకిస్తాన్ బార్డర్ ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియన్స్ ఎవరన్నా సరే అలా స్పైగా వస్తున్నారేమో అని భావించి వారందరినీ అక్కడే 2 days కస్టడీలో తీసుకొని, కస్టడీలో ఉంచుకొని, ఇల్ ట్రీట్మెంట్ ఏం చేయట్లేదు, బట్ కస్టడీలో ఉంచుకొని తర్వాత వారందరు గ్రూప్ అంతా ముందుకెళ్ళిన తర్వాత వీసా రిజెక్ట్ చేసి తిరిగి మళ్ళీ ఇండియాకు పంపిస్తున్నారు. వారిని అలౌ చేయట్లేదు. వారు ఎప్పుడైతే ఎలా దొరుకుతున్నారు, మొబైల్ ద్వారానే. మొబైల్లో కనపడింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వెంటనే పరిస్థితి ఏంటి అని ఐడి కార్డ్స్ చూస్తున్నారు. సో అక్కడ సమస్య అవకాశం ఉంది. కైలాష్ యాత్రకు కేవలం పాస్పోర్ట్ అండ్ ఆధార్తో పని తప్ప ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఐడితో పని లేదు. కాబట్టి మీరు ఈవెన్ జెన్యున్ గానే ఎన్ఓసి తీసుకొని వెళ్తుంటారు. వీసా ప్రాసెసింగ్స్ అన్నిటిలో మనం డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాం అని చెప్పి మనం పర్మిట్ అండ్ వీసా తీసుకుంటున్నాం. కానీ ఎంబసీలో ఉన్నటువంటి విషయం ఏం ఫర్నిష్ అయ్యిందో ఇక్కడ బార్డర్ లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ కి అవసరం లేదు. వారిద్దరికి ఉన్నటువంటి కాంటాక్ట్స్, కమ్యూనికేషన్ తో పని లేదు. వారి దృష్టిలో ఇతను వద్దు అనుకుంటే పంపించేసాడు. మన యొక్క బిహేవియర్ లో కానీ, మన యొక్క మాటలో కానీ, మన యొక్క ప్రవర్తనలో కానీ తేడా అనిపిస్తే కూడా హీ కెన్ స్టాప్ అస్. ఇంకా అక్కడ మాట్లాడే ఛాన్స్ కానీ మాట్లాడడానికి ఏమీ ఉండదు. చైనీస్ వాడికి మన భాష రాదు. మనం ఏదైనా చెప్పాలని ట్రై చేసినా కూడా మన పట్ల చాలా ఫెరోషియస్ గా, కోపంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత ఫ్రెండ్లీ వాతావరణం ఉండదు అక్కడ. కాబట్టి దయచేసి ఏ స్థాయిలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ వారైనా సరే మన యొక్క ఐడెంటిటీ అనేటువంటిది లేకుండా మీరు కైలాష్ యాత్రకి ఏ రూట్ అయినా సరే, ఐదర్ బై రోడ్ రూట్ అయినా, ఐదర్ బై హెలికాప్టర్ రూట్ అయినా సరే, ఏ రూట్ లో వెళ్తున్నా దయచేసి మీ మొబైల్ కూడా ఏదైనా వేరే ఆల్టర్నేట్ మొబైల్ కమ్యూనికేషన్ కోసం తీసుకొని వెళ్ళి మీరు రెగ్యులర్ గా వాడుతున్న మొబైల్ వాడకుండా అండ్ ఈ సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ ఏం లేకుండా వెళ్తే ప్రశాంతం కైలాష్ యాత్ర చేయొచ్చు. నెంబర్ 1. అండ్ నెంబర్ 2 ఏంటంటే, కైలాష్ మానసరోవర్ యాత్రకి ముఖ్యంగా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ అన్ని బ్యాచెస్ లో మా దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క ఐడి కార్డ్స్ అండ్ మొబైల్స్ అక్కడ దొరకకుండా ఎవరైతే ఇక్కడే పెట్టేసి వెళ్ళారో వారందరూ సేఫ్ గా కైలాష్ యాత్ర చేశారు. సో వీసాస్ మీవి రిజెక్ట్ ఎప్పుడవుతున్నాయి అంటే బార్డర్ లో మీరు ఆ ప్రూఫ్ దొరికితే అవుతున్నారు. కాబట్టి లక్షణంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా యాత్ర చేయొచ్చు, ప్రొవైడెడ్ మీరు బార్డర్ దగ్గర ఎక్కడ దొరకకుండా జాగ్రత్త పడి ఐడి కార్డ్స్, మొబైల్స్ అన్ని ఇక్కడే పెట్టి వెళ్ళడం అనేటువంటిది సేఫ్ అని మీ ఛానల్ ద్వారా ఒక మెసేజ్ లాంటి వాతావరణం మనం ఇవ్వాల్సిన అవసరం ఉందమ్మా. ఇక రకరకాల సీజన్స్ లో వెళ్తూ ఉండొచ్చు కైలాస్ యాత్రకి. ఏ సీజన్ బెస్ట్ అంటే మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్ గా కైలాష్ మానసరోవర్ యాత్ర కానీ ఇటు చార్ధామ్ లాగానే ఒక 6 మాసాలు దేవతలకి, ఒక 6 మాసాలు మానవుడికి దర్శింపజేసేటువంటి యొక్క సమయాలు. ఉత్తరాయణ దక్షిణాయన లాగానే ఉంటుంది. అలాంటిది ఇక్కడ చూస్తే మనకు మంచుతో బాగా కప్పబడి మే వరకు బాగా దిట్టంగా ఉండి ఆ తర్వాతే మంచు కరిగి మనకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి మనకు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు మనం కైలాష్ యాత్రకి
రైట్ టైం అని చెప్పొచ్చు. Hmm. అండ్ మరీ ముఖ్యంగా అందులో పరిక్రమ చేయాలనే కోరిక ఉంటుంది చాలా మందికి. కైలాసగిరి చుట్టూ Hmm. ఒక 3 రోజుల పరిక్రమ అరుణాచలంలో చేసినట్టుగా మొదటి రోజు ఒక 14 కిలోమీటర్లు, Hmm. రెండవ రోజు ఒక 20 కిలోమీటర్లు, థర్డ్ రోజు 14 అంటారు కానీ మాక్సిమం 8 కిలోమీటర్స్ ఉంటుంది. Hmm. సో ఫస్ట్ డే లాస్ట్ చాలా ఈజీగా చేయొచ్చు కానీ సెకండ్ డే కొంచెం టఫ్ అనిపిస్తది. Hmm. ఈ యొక్క ప్లేసెస్ సంబంధించినటువంటి ఒక పరిక్రమ చేయాలన్నా కూడా మనకు సహజంగా మే, జూన్ మాసాల్లో గానీ లేదా ఆగస్ట్, సెప్టెంబర్ మంత్‌లో క్లైమేట్ చాలా బాగుంటది. సెప్టెంబర్‌లో ఎక్కువ పరిక్రమ చేసేవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు, ప్రిఫర్ చేస్తారు. హ్మ్. సో ఆ రకంగా జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క కైలాష్ యాత్రని ఆయా సీజన్స్‌లో జాగ్రత్తగా చేసుకోగలిగితే సరిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇదంతా కూడా సీజనల్ యాత్ర కాబట్టి యాహ్! మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. హ్మ్. ఏదో 1 మంత్, 1 ½ మంత్‌లో నెక్స్ట్ మంత్ వెళ్దాంలే అంటే ఇప్పుడు కాకుండా ఎన్ని మంత్స్ ముందు అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ ముందు ప్లాన్ చేసుకుంటే ఆ 3 మంత్స్ ముందే డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌తో పాటు హ్మ్. మన బాడీ కూడా అడ్జస్ట్ అవ్వాలి. రైట్. సో మన బాడీని ఫిజికల్‌గా, మెంటల్‌గా అడ్జస్ట్ చేస్తూ రావాలి. దానికోసం మనం చేయాల్సినటువంటి ఒక ఎక్సర్‌సైజ్ అవి చేస్తూ ఉండాలి. దీనితో పాటు అసలు కైలాష్ యాత్ర లాంటి ఇటువంటి యాత్రలకు ముఖ్యంగా మనం ఎప్పుడో జనవరిలో బుక్ చేసుకున్న వారికి ఆల్రెడీ మాలాంటి ఏజెంట్స్ దగ్గర మే, జూన్‌లో ఎప్పుడో ఫిల్ అప్ అయిపోయి ఉంటాయి. హ్మ్. అండ్ నెక్స్ట్ ఇయర్‌కి సంబంధించి అంటే ఇప్పుడే 2025లో ఉండి 2026 ఇయర్‌లో ఉన్నటువంటి దానికి కూడా మాకు ఈ బ్యాచెస్‌లో కావాలని అందరూ గూడా వారి యొక్క రిజర్వ్ చేసుకుంటున్న పరిస్థితి అనిపిస్తుంటది. రైట్. కాబట్టి ఇటువంటి యాత్రలకి ముందుగానే మీరు ప్రీ బుకింగ్ చేసుకొని మీరు జాగ్రత్తగా ఆయా మంత్స్ తగ్గట్టుగా ప్లాన్ రెడీగా పెట్టుకొని ఉంటేనే హ్మ్. మనం ఈ యాత్ర చేయొచ్చు అని చెప్పొచ్చమ్మా. రైట్ అండి. ఏ మార్గాల ద్వారా మనం ఈ యాత్ర చేయొచ్చండి? సజెస్ట్ చేస్తారా? విచ్ ఇస్ ద బెస్ట్ ఇది రూట్ యెస్ అంటే అమ్మా. లేకపోతే మార్గం గాని? అమ్మ కైలాష్ మానసరోవర్ యాత్ర అనంగానే అందరికీ ఈ మధ్య కాలంలో హ్మ్. మోడీ గారు ఏదో ఒక రూట్ ఏసారు. రోడ్డు మార్గం గుండా వెళ్ళిపోతున్నాం అనేటువంటిది ఒక అందరికి జనాల్లో ఉన్నటువంటి హ్మ్. ఒక ఆలోచన ఉంది. హ్మ్. అసలు ఒకసారి మనం ఈ రూట్స్‌లో ఏ రూట్స్‌లో వెళ్ళొచ్చు గమనిస్తే హ్మ్. ఇప్పుడు ఏదైతే ఢిల్లీ నుండి లిపులేక్ పాస్ ద్వారా ఏదైతే రోడ్డు మార్గం గుండా కైలాస యాత్రకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేస్తుందో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏ అనేటువంటి ఒక ఆ నార్మ్స్ ప్రకారం వారు హ్మ్. ఆపరేట్ చేస్తారు. హ్మ్. సో ఇది కేవలం ఇండియా అందరిలో లెక్కేస్తే హ్మ్. ఒక 500-600 మంది వరకు మాత్రమే హ్మ్. 500-600 మెంబర్స్‌కి వరకు మాత్రమే అవకాశం ఇస్తారు. అది కూడా లక్కీ డ్రాలో తీస్తారు. హ్మ్. వీరిని ఒక 5 ప్లేసెస్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో ఎట్లయితే ట్రావెల్ చేస్తూ ఉంటారో, ఆ 5 ప్లేసెస్‌లో మెడికల్ ఎగ్జామినేషన్స్ చేస్తారు. ఎక్కడ చిన్నపాటి బీపీ ఫ్లక్చుయేషన్ అయినా సరే, హ్మ్. అంతవరకు మనం పే చేసిన అమౌంట్ ఆ తర్వాత తిరిగి అంతా వదులుకొని, మరి మన సొంత ఖర్చులు పెట్టుకొని రావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్ కాస్త ఏదన్నా కాస్త అలా ఫంక్ అయ్యారు. భయంతో, హైపర్ ఫోబియాతో లైట్‌గా బీపీ పెరిగింది ఒక రోజు. అయినా కూడా బ్యాక్ పంపిస్తారు. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌ని ఎవరు పెద్దగా ఇష్టపడేటువంటి ఒక యాత్ర కాదది యాహ్! ముఖ్యంగా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వయా హైదరాబాద్ నుంచి కాఠ్మండు ఫ్లై అయ్యి, హ్మ్. కాఠ్మండు నుండి సాగా, కీరోంగ్ అనేటువంటి ఒక ప్లేసెస్ ద్వారా బై రోడ్ రూట్‌లో మనం యాత్ర చేస్తూ, చివరికి మళ్ళీ మానస్ సరోవర్, కైలాసగిరి, యమద్వారాలు తిరిగి పరిక్రమ కూడా చేసి, మరి కాఠ్మండు రావడానికి మనకు సుమారుగా 14 రోజులు టైం పడుతుందమ్మా రోడ్ రూట్‌లో. మళ్ళీ అప్ అండ్ డౌన్ 2 డేస్ లెక్కేసుకోవచ్చు. హైదరాబాద్, కాఠ్మండు, కాఠ్మండు టు హైదరాబాద్. అట్‌లీస్ట్ కాఠ్మండులో లోకల్ సైట్ సీయింగ్స్ ఏవైతే చూడాల్సినవున్నాయో లైక్ పశుపతినాథ్, హ్మ్. జలనారాయణ, డోలేశ్వర్ మహాదేవ్, గుహేశ్వరి అమ్మవారి శక్తిపీఠం ఇవన్నీ చూస్తే మళ్ళీ సుమారుగా మనకు ఒక 2 డేస్ లెక్కేసుకోవాలి. హ్మ్. అంటే ఇలా లెక్కేస్తే 14+2+2 18 డేస్ యాత్ర అవుతది. అబ్బా! హ్మ్. అట్ ది సేమ్ టైమ్ కాఠ్మండు నుంచి మనం బయలుదేరిన తర్వాత మళ్ళీ కాఠ్మండు వచ్చే వరకు టైం లెక్కేస్తే మనకు సుమారుగా 2000 కిలోమీటర్లు బై రోడ్ ట్రావెల్ చేస్తాం. కొండలు, గుట్టలు, లోయలు అన్నీ దాటుకుంటూ. సో, ఎవరైనా సరే అంత హెక్టిక్‌గా ఫీల్ అయ్యి, యాహ్! అంత యాత్ర చేసి, మళ్ళీ కైలాసగిరి పరిక్రమ ఓపిక ఉంటుందా? ఎవరికీ ఉండదు. ఉండదు. సో, అది ఆ చాయిస్‌ని ఎక్కువ ఇష్టపడకుండా, చాలా వరకు అందరూ ది బెస్ట్ ఆప్షన్‌గా తీసుకున్నటువంటి ఒక రూట్ ఏంటంటే, హైదరాబాద్ టు లక్నో ఫ్లై అవ్వడం జస్ట్ 2 అవర్స్‌లో. లక్నో నుండి నేపాల్‌గంజ్ అనేటువంటి ఒక ప్లేస్‌కి హైవేలో 4 అవర్స్ డ్రైవ్‌లో వెళ్ళిపోవడం. నేపాల్‌గంజ్‌లో వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం అమ్మవారు నాలుక పడ్డ ప్రదేశం. హ్మ్. వాక్చాతుర్యాన్ని, వాక్కుని ప్రసాదిస్తుంది అమ్మవారు అని చెప్తారు. ఆ దర్శనం ఉంటుందా? యెస్. ఓకే. ఆ శక్తిపీఠాన్ని మనం ఒక బావిలాగా ఉంటుంది. ఆ కవచం తీసి చూస్తే అమ్మవారి నాలుక కనపడుద్దమ్మ అందులో. సో, చాలా విశేషమైనటువంటిది. సో, వాగేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ డే జస్ట్ 30 నిమిషాల్లోనే సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్‌కి ఫ్లై అవుతాం నేపాల్‌గంజ్ నుండి. అక్కడ నుండి ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం హెలికాప్టర్‌లో ఫ్లై అవుతాం చైనా బోర్డర్‌కి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైంలో. అంటే కొండలు, గుట్టలు, లోయలు ఉన్నటువంటి ప్రాంతం అంతా మనం ఎయిర్‌లో దాటేసాం మనం. ఎక్కడ మనం రిస్క్ తీసుకోకుండా చాలా యాహ్! ప్రశాంతంగా యాహ్! బాడీ అలవకుండా. యాహ్!
తర్వాత హిల్సాలో మాత్రం ఆ బార్డర్ దగ్గర నేపాల్ చైనా బార్డర్ దగ్గర ఒక కర్నాలి బ్రిడ్జ్ అని జస్ట్ ఒక 1 కిలోమీటర్ మాత్రం వాక్ ఉంటది. అది ఆ వాక్ 1 చేయాల్సిందే. కిలోమీటర్ వాక్ చేస్తాం. అది కూడా చేయలేకపోతే ఉమ్. మన లగేజెస్ అవన్నీ షిఫ్ట్ చేయడానికి ట్రక్స్ ఉంటాయి. ఒకరినో, ఇద్దరినో, ముగ్గురినో ఆ ట్రక్స్ లో కూడా మనం ముందు కూర్చోబెట్టి. కాస్త కూర్చోబెట్టేసి పంపించేసేయచ్చు. అది పెద్ద ఇబ్బంది కాదు. ఉమ్. అండ్ చైనా ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత ఉమ్. జస్ట్ 1 అవర్ లో తక్లాకోట్, మళ్ళీ అక్కడ అకామిడేట్ అయ్యి అడ్జస్ట్ అయిన తర్వాత క్లైమేట్ కి తర్వాత జస్ట్ ఒక 2 అవర్స్ లో మానస్ సరోవర్, అక్కడ నుండి ఇంకొక 1.5 అవర్ లో మనం కైలాసగిరి వెళ్ళిపోతాం. ఇక్కడ హైదరాబాద్ నుంచి లెక్కేస్తే ఉమ్. మీరు మొత్తం డ్రైవింగ్ డిస్టెన్స్ మొత్తం చూస్తే 10 గంటలు లేదు. Yeah. నాట్ ఈవెన్ 300-400 కిలోమీటర్స్ లేదు. ఉమ్. అంత నేషనల్ హైవేసే. ఎక్కడ మీరు హిల్ ఏరియాస్ లో పోయింది లేదు. ఎక్కడ ప్రమాదకరమైన రోడ్లో ట్రావెల్ చేసింది లేదు. సో హైదరాబాద్ నుంచి వెళ్ళి జస్ట్ 9 నైట్స్ 10 డేస్ లోనే మనం పరిక్రమ కూడా చేసి రావచ్చు. షార్ట్ అండ్ స్వీటెస్ట్ రూట్. మన శక్తి, మన ఎబిలిటీ అంతా ఇక్కడ కోల్పోకుండా మనం పరిక్రమకి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ చాలా వరకు ఈ యొక్క హెలికాప్టర్ రూట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఈ హెలికాప్టర్ రూట్ లో వెళ్ళినటువంటి వారందరికీ స్ట్రెయిన్ లేకుండా చాలా సేఫ్ గా, సెక్యూర్డ్ గా వెళ్ళి పరిక్రమ కూడా చేసుకుని షార్ట్ అండ్ స్వీట్ డిస్టెన్స్ లో మనం వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశము అని చెప్పొచ్చమ్మా. రైట్. అయితే ఇక్కడ మనం టెస్ట్ల విషయంలో గానీ లేకపోతే ఏజ్ విషయంలో గానీ అంతా బాగుందండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకంత ఆల్టిట్యూడ్ కి ఇబ్బంది పడ్డం అనుకోవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఒక్కొక్క చిన్న చిన్న ఫోబియాస్ ఉంటాయి. మనకు కూడా తెలియదు. అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పరిక్రమలో ప్రత్యేకించి? అమ్మ ముఖ్యంగా ఫస్ట్ నుంచి చెప్పేటువంటి ఒక విషయం కూడా ఏంటంటే, కైలాష్ యాత్ర అనేటువంటి సంకల్పించుకోవడం కంటే ముందే మన మైండ్ లో ఉండాల్సిన ఒక థింగ్ ఏంటంటే, ఓన్లీ పాస్పోర్ట్, డాక్యుమెంటేషన్, అమౌంట్ మాత్రమే ఉండి మన దగ్గర డబ్బు ఉంది, మనం యాత్ర చేయగలుగుతాం అనేటువంటిది మాత్రమే సరిపోదు. ఖచ్చితంగా అట్లీస్ట్ 3 to 4 months ముందే, అట్లీస్ట్ మనం కైలాష్ యాత్రకి వెళ్ళాలి అంటే ఒక ఆలోచన ఉన్నప్పటి నుంచి ముందే మన యొక్క బాడీని ఫిజికల్ గా, మెంటల్ గా మనం ముందే ప్రిపేర్ చేయాలి. మనం ముందే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా, ప్రాణాయామము ఇవన్నీ గట్టిగా చేస్తే మన యొక్క బాడీ ఫిజికల్ గా, మెంటల్ గా అడ్జస్ట్ అవుతూ వస్తుందమ్మా. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క బాడీ హై ఆల్టిట్యూడ్ లో అక్లమటైజ్ అవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి బాగా అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడ ఏమి చేయకుండా, ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేయకుండా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా అడ్జస్ట్ అవ్వాలన్న వారికి మాత్రమే సమస్య వస్తుంది. కాబట్టి మీ బాడీని మీరు ఫిజికల్ గా, మెంటల్ గా ఖచ్చితంగా ట్యూన్ చేసుకోవాల్సిందే. సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు ఏ ఫీడ్ అయితే ఇస్తున్నారో అదే ఫీడ్ అక్కడ మీకు పనిచేస్తుంది. కాబట్టి ఒకవేళ అక్కడికి ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్తే కూడా లైట్ గా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ లాంటివి ఏమైనా ఇబ్బందులు అయితే, వారికి పల్స్ డౌన్ అయినా, మళ్ళీ 3 ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయినా సరే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు మన వాళ్ళు. సో వారిని రెస్క్యూ ఆపరేషన్స్ అని అందిస్తారు. ప్రతి ఒక్కరు ఆక్సిజన్ సిలిండర్స్ ని అవన్నీ క్యారీ చేస్తుంటారు. వీళ్ళని మానిటర్ చేస్తుంటారు ప్రతి డే. ఎవరు ఐస్ ఎలా ఉన్నాయి, ఎవరు డౌన్ అవుతారు, ఎవరు పల్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ వీళ్ళు డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నప్పుడే వారిని జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచి వాళ్ళని మౌల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ ఏరియాలో హై ఆల్టిట్యూడ్ కి వచ్చేటువంటి ఒక సిక్నెస్ తప్ప వేరేటువంటి సమస్యలు ఏమీ రావు. కాబట్టి ఆ హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడే ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకొని వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ జరిగినాయి అనుకోండి, కైలాష్ యాత్ర చేయాలనే పరిక్రమ చేయడం మిస్ అయిపోతారు. కైలాష్ యాత్ర పరిక్రమ జరగాలి అంటే ఇక్కడ మీరు కనీసం స్విమ్మింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, యోగా, శాంభవి ముద్ర ఇటువంటివన్నీ ప్రాక్టీస్ చేస్తేనే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సంబంధించినటువంటి ఆ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ కి గురి కాకుండా మీరు అడ్జస్ట్ అవుతారమ్మా. ఇక ఫుడ్ విషయంలో కూడా డౌట్స్ వస్తాయండి. ఏం ఫుడ్ ఉంటుంది? సౌత్ ఇండియన్ అని అంటున్నారు కానీ ఎలా ఉంటుంది ఫుడ్? ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి అమ్మా? యాక్చువల్ గా మనం ఒక స్టేట్ నుండి మనం పక్క స్టేట్ కి వెళ్తేనే ఆ ఫుడ్ మనం అడ్జస్ట్ చేసుకోలేం. వాటర్ కూడా ఎస్, ఆ ఫుడ్ అండ్ వాటర్ కి మనం అడ్జస్ట్ కావాలి అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి అడ్జస్ట్ కానప్పుడు మనం ఇండియా, భారతదేశం నుండి నేపాల్ టు టిబెట్ విచ్ ఇస్ ఆక్యుపైడ్ బై చైనా, 4 దేశాలు దాటుతున్నాం ఇక్కడ మనం. సో హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి మన హైదరాబాద్ వచ్చే వరకు మన సౌత్ ఇండియన్ ఫుడ్, అందులో మన రైస్ అక్కడ ఏవైతే దొరకవో అవన్నీ ముందే ఇక్కడ నుండే మనం పంపించి కిచెన్ స్టాఫ్ కావాల్సినటువంటి ఒక ఎక్విప్మెంట్ అంటే ముందే ఇచ్చి, సో అక్కడ కూడా మన ఇడ్లీ, మన యొక్క రైస్ ఇటువంటివి కూడా మనం ప్లాన్ చేసినట్టుగా అన్ని ముందే ఆర్గనైజ్ చేస్తాము. హై ఆల్టిట్యూడ్ లో మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ సరిగ్గా లేకపోతే కూడా హై ఆల్టిట్యూడ్ లో మనం ఓపిక్ గా తిరగలేము. సో ఆ హై ఆల్టిట్యూడ్ లో ముఖ్యంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించి
ప్రోటీన్ ఫుడ్ బాగా పెంచుకోవాల్సి వస్తుంది. Hmm. సో ప్రోటీన్ ఫుడ్ ని ఎప్పుడైతే బాగా పెంచుకుంటే అప్పుడు మన బాడీ కూడా హై ఆల్టిట్యూడ్ లో బాగా రెసిస్ట్ అయ్యి Hmm. మనం కైలాష్ యాత్ర పరిక్రమ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. వాటర్ విషయంలోనండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లో ఇవాళ రేపు మినరల్ వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. Hmm. అట్ ది సేమ్ టైం Hmm. మనం చైనా అనేటువంటి ఒక హై ఆల్టిట్యూడ్ రీజన్ టచ్ అయిన దగ్గర నుండి Hmm. మనం ఖచ్చితంగా హాట్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. కూల్ వాటర్ అక్కడ తాగలేం మనం. అవును. సో ఆ హాట్ వాటర్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు ఆ ఆక్సిజన్ ప్రాబ్లం కానీ లేదంటే లంగ్స్ లో నిమ్ము చేరడం లాంటివి కాకుండా కోల్డ్ అవి కాకుండా జాగ్రత్త చూసుకొని Hmm. జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అమ్మా. ఇండియన్ పాస్పోర్ట్స్ కి అలాగే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్స్ కి అంటే డాక్యుమెంటేషన్స్ విషయంలో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? ఎస్ అమ్మా, యాక్చువల్ గా కైలాష్ మానసరోవర్ యాత్రకి Hmm. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే కైలాష్ యాత్రకు వెళ్ళాలని వారి యొక్క బుకింగ్స్ అన్నింటి మా లాంటి ఏజెంట్స్ దగ్గర చేసుకుంటారో Hmm. వారందరికీ వచ్చేటువంటి యొక్క పాస్పోర్ట్స్ ఏవైతే వారందరికీ స్టాంపింగ్స్ అయ్యేటువంటివి ఉన్నాయో ఇవన్నీ మాలాంటి ఏజెంట్ ద్వారానే Hmm. ఢిల్లీలో స్టాంపింగ్ అయిపోతాయి. ఎక్కడ కూడా ఫిజికల్ గా యాత్రికులు వెళ్లాల్సిన అవసరం లేదు. Hmm. సో ఇది చాలా సింపుల్ గా అయ్యేటువంటి ఒక పని. Hmm. వెరాజ్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్ అంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కాకుండా ఇంకా ఎవరైనా సరే కైలాష్ యాత్రకు వెళ్ళాలనుకునే ఆలోచన ఉన్న వారికి వారు ఖచ్చితంగా కాఠ్మండు రావాల్సిందే. Okay. వారు ఫిజికల్ గా ఎంబసీలో ఖచ్చితంగా ప్రజెంట్ అవ్వాల్సిందే. Wow. అట్లీస్ట్ 4 to 5 వర్కింగ్ డేస్ వారు అక్కడ స్టే చేసి ఎంబసీ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిన తర్వాత అప్పుడు కావాలంటే వీళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉంటారు. కొంతమంది పిల్లలు ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ అంటే వేరే స్టేట్స్ లో వారికి వీసాలు వచ్చి ఉంటాయి. అక్కడే వాళ్ళ పాస్పోర్ట్స్ అని తీసుకొని ఉంటారు. అటువంటి వారు క్లబ్ అయి కూడా యాత్ర చేయొచ్చు. నేపాల్ గంజ్ లో క్లబ్ అయి. సో ఇవన్నీ కస్టమైజ్డ్ గా మనం ముందుగానే చేసేటువంటి ఒక ప్రక్రియ అవన్నీ ఈజీగా చేయొచ్చమ్మా. అది మన ఏజెన్సీ చేస్తుంది. ఎస్ ఎస్ అమ్మా. రైట్ అండి. ఇక మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్స్. ఖర్చు ఎంత అవుతుంది? ఎస్ అమ్మా, యాక్చువల్ గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఇది రారాజు లాంటి యాత్ర. అంతే. ఒక ఇండియాలో చార్ధామ్ అమర్నాథ్ లాంటి యాత్రలు చేస్తేనే ఒక 70,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఫ్లైట్ హెలికాప్టర్స్ అన్ని ఉంటాయి కాబట్టి. అది సేమ్ టైం ఇక్కడ కూడా గమనిస్తే 2019లోనే కైలాష్ యాత్ర అంటే సుమారు 2 లక్షల పైన దాటిపోయి ఉండేది. ఇప్పుడు 2025లో బై రోడ్ రూట్ వెళ్ళాలంటే 2,50,000 దాటిపోయింది. మరి కూడా ఇక్కడ గమనిస్తే ఫ్లైట్, హెలికాప్టర్, అకామిడేషన్, ఫుడ్, పర్మిట్, వీసా, దీంతో పాటు రెస్క్యూ ఆపరేషన్స్, సో ఇన్ని కూడుకున్నటువంటి యాత్ర. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకొని చేసేటువంటి ఒక యాత్రకి సుమారుగా ఈ సంవత్సరం అప్పుడు రోడ్ రూటే 250 పైన అయిందన్నప్పుడు ఆబ్వియస్ గా 3 lakhs పైన పెట్టుకుంటే తప్ప కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. అట్ ది సేమ్ టైం డబ్బు అనేటువంటిది కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి వారందరూ ఈ అమౌంట్ విషయంలో ప్రిపేర్ అయి ఉంటారు. అది Definitely. ఎవరికి పెద్దగా సమస్య అని అనిపించదు. Definitely. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి ఆరోగ్య సమస్యలు జాగ్రత్త చూసుకొని క్యాపబిలిటీ అండ్ ఫిట్నెస్ చూసుకొని కూడా మనం సెల్ఫ్ జాగ్రత్త తీసుకొని కూడా కైలాష్ యాత్ర చేయాలి అని చెప్పొచ్చమ్మా. ఆ యాత్రలో పరిక్రమ విషయంలోనండి డోలీలు కానీ లేకపోతే హార్స్ కానీ అవన్నీ ఏమైనా ఉంటాయా పద్ధతులు? ఎస్ అమ్మా, నడిచే యాక్చువల్ గా చేయాలా? యమద్వార్ వరకు వెళ్ళిన తర్వాత Hmm. సపోజ్ మనమే ఉన్నాము, Hmm. కైలాష్ యాత్ర పరిక్రమ చేయాలి. సో నేను నడవగల కెపబిలిటీ ఉన్నా సరే స్పేర్ గా సపోర్టింగ్ కోసం ఒక పోనీ హార్స్ అని క్రాస్ బ్రీడింగ్ తో ఉన్నటువంటి ఒక హార్స్ ఉంటది. దాంతో పాటు ఒక పోటర్ మన బ్యాక్ ప్యాక్ ఉంటది. Hmm. మనం ఆ బ్యాక్ ప్యాక్ లో 3 days కి కావాల్సిన బేసిక్ థింగ్స్ మనం క్యారీ చేస్తాము. అది 4 to 5 kilos ఉంటది. కానీ ఇది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు బరువుగానే అనిపిస్తది. ఓకే. హై ఆల్టిట్యూడ్ లో 5 కిలోల బరువు మనకు 15 కిలోల అనిపిస్తుంది. అమ్మ బాబాయ్. సో అప్పుడు మనము దాన్ని ఆ బ్యాక్ ప్యాక్ ని భుజాన వేసుకొని మనం వెళ్ళేటప్పుడు అసలు అనీజీగా ఫీల్ అవ్వచ్చు. కాబట్టి ఆ బ్యాక్ ప్యాక్ క్యారీ చేయడానికి ఒక మనిషిని ఒక పోర్టర్ని తీసుకొని కూడా మనము యాత్ర చేయొచ్చు, పరిక్రమ చేయొచ్చు. ఒక పోర్టర్ అండ్ పోనీ ఉంటే పరిక్రమ చేయడానికి ఈజీ అవుతుంది. మనకు కూడా ధైర్యం ఉంటది. ఒక సబ్స్టిట్యూట్ ఉంటది ఆల్టర్నేట్. అక్కడికి వెళ్ళాక ఓపిక లేదు, కాసేపు కనీసం రిలాక్స్ అయ్యి ఆ పోనీ హార్స్ మీద మనం కాసేపు ట్రావెల్ చేయడానికి ఆప్షన్ ఉంటది. సో పోనీ అండ్ పోర్టర్ ఉండడం అనేటువంటిది పరిక్రమకు చాలా ప్లస్ అమ్మా. రైట్. ఎస్ అమ్మా. దీనికి అదనంగా ఖర్చు అవుతుందా మరి? ఎస్, పోనీ అండ్ పోర్టర్ కి అక్కడ యువాన్స్ లాగా చార్జ్ చేస్తారు. ఆ రెండు కూడా ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. సో పోర్టర్ కి ఇంత, పోనీకి ఇంత అని ఆల్మోస్ట్ ఒక 4,100 యువాన్స్ అలా ఖర్చు వస్తుంది పోర్టర్ అండ్ పోర్టర్ ని కలిపితే. సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఒక 50,000-55,000 అలా అవుతుంది. సో 13 రూపీస్ లాగా యువాన్ చార్జ్ లెక్కేసుకుంటారు కాబట్టి అలా చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. రైట్. ఇక సామాన్యుల కోసం ఒక ప్రశ్న. మేము చేయలేమండి, ఆర్థికంగా అంత పెట్టుకోలేము,
ప్లస్ మేము చేయలేము, మా ఇంట్లో రకరకాల పర్సెప్షన్స్, రకరకాల కారణాలు. ఎట్లా శివయ్య దర్శనం ఎలా చేసుకోవాలి మరి? ఎస్. అయితే అమ్మ యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర, అందులో పర్మిట్ అండ్ వీసాస్‌తో కూడినటువంటి ఈ యాత్రకి ఖచ్చితంగా ఏజ్ లిమిటేషన్స్, పాస్‌పోర్ట్, ఆరోగ్యం ఇన్ని హెల్త్ అవసరం. కండిషన్స్. యెస్. సో, పాస్‌పోర్ట్ అవసరం లేకుండా హ్మ్. కైలాష్ యాత్రని ఆరోగ్య సమస్యలున్నా, వీసా, పర్మిట్ ఏమి లేకుండా కూడా కైలాష్ యాత్ర చేయొచ్చు. ఎలా? అది ఏరియల్ వ్యూ అనే ఒక ఆప్షన్ ఒకటుంది. ఓకే. సో, హైదరాబాద్ నుంచి లక్నో ఫ్లై అయ్యి ఓకే. ఒక 2 అవర్స్‌లో అక్కడ నుండి నేపాల్‌గంజ్‌కి ఇందాక 4 అవర్స్ డ్రైవ్‌లో అని చెప్పాం. అక్కడ వాగేశ్వరం వారి శక్తిపీఠం దర్శనం చేసుకొని నెక్స్ట్ డే 2 ఎర్లీ మార్నింగ్ మనం ఫ్లై అయ్యి ఒక ఫ్లైట్‌లో విండో సీట్‌లో కూర్చొని ఒక 35 మినిట్స్ మనల్ని ఆ యొక్క నేపాల్ బార్డర్‌లోనే ఫ్లై అవుతూ దూరంగా కనిపించేటువంటి ఒక కైలాసగిరిని మానసరోవరం దర్శనం చేసుకోవచ్చు. హ్మ్. అర్థమైంది కదమ్మా! సో, అర్థమైంది. దాన్ని ఏరియల్ వ్యూ అంటాం. అంటే హ్మ్. ఆకాశం నుండి హ్మ్. ఫ్లైట్‌లో ఉండి చూసేటువంటి హ్మ్. ఇది. కానీ మనం కైలాసగిరి దర్శనం చేసుకుంటాం. ప్లస్ మానసరోవరం దర్శనం కూడా చేసుకుంటాం కానీ పైనుండి. హ్మ్. బట్ మనం అక్కడికి వెళ్లి వాటర్ టచ్ చేయడం గాని, ప్రోక్షణ ఏముండదు. చేసుకోవడం గాని, హ్మ్. కైలాసగిరికి వెళ్ళడం గాని కుదరదు. హ్మ్. సో, అంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండకపోవచ్చు. బట్ చూసాను నేను కూడా కైలాసగిరిని. నా కళ్ళతో నేను చూసానటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది. ఉంటుంది. మళ్ళీ డే 3 హైదరాబాద్ వచ్చేసేయొచ్చు. 3 రోజుల్లోనే యాత్ర చేయొచ్చు. రైట్. ఇన్ని లక్షలు, ఇన్ని ఫార్మాలిటీస్, ఇన్ని ఇవన్నీ ఉండవు. డాక్యుమెంటేషన్ ఏం అవసరం లేదు. ఆధార్ కార్డ్ ఉంటే కూడా వెళ్ళొచ్చు. హ్మ్. ఎటువంటి ఏజ్ లిమిట్ వారైనా వెళ్ళొచ్చు. హ్మ్. సో, ఇక్కడెక్కడ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఏం హ్మ్. లేవు కాబట్టి ఈజీగా కైలాష్ యాత్ర ఏరియల్ వ్యూ చేయొచ్చు. సో, ఇది సుమారు ఒక 40,50 వేల్లోనే పూర్తయ్యేటువంటిది. రైట్. కాబట్టి ఈజీగా కైలాష్ యాత్ర ఆల్టర్‌నేట్ మార్గం అమ్మా ఇది. అయితే శివాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదు అని అంటారు. ఆయన అనుగ్రహం ఉండాలి. అక్కడికి వెళ్ళాలన్నా, యెస్. మీరన్నట్టుగా ఇందాక ఆ ప్రోక్షణ చేసుకోవాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. ఒక వైదిక పరమైనటువంటి జీవితంలోనే మీరున్నారు కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందే విధంగా ఏదైనా ఒక చిన్న మాట చెప్పండి. ఎలా అనుగ్రహాన్ని పొందొచ్చు? తప్పకుండా అమ్మా. యాక్చువల్‌గా కైలాష్ మానసరోవర్ యాత్ర ఇటువంటి యాత్రలు ఏవైతే ఉన్నాయో 7 జన్మల పుణ్యం సంపాదించుకొని ఉంటేనే తప్ప మనకు అవకాశం దొరకదు అని చెప్తారు. హ్మ్. అంటే ఏ ఒక్క యాత్రికుడైనా సరే 7 జనరేషన్స్‌లో ఏదైనా పుణ్యం అంతా కూడా మూట కట్టి ఇతని మీద ఆ యొక్క అనుగ్రహం కురిపిస్తే అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహం ఇస్తారు అని చెప్తారు. వావ్! సో, అంత గొప్పటువంటి ఈ కైలాష్ యాత్రకి ఆ యాత్ర సంకల్పమే గొప్పది. ఇందులో 2 రకాల మనుషులుంటారు. ఒకటి మన దగ్గర డబ్బుంది, యాత్ర చేద్దాం. ఇదొక్కటి మిగిలిపోయి ఉంది. అది కూడా మనం ఆ లిస్ట్‌లో పూర్తయిపోవాలని చేసేటువంటి ఒక యాత్ర ఒక రకంగా అయితే, ఇంకొక యాత్ర యానం త్రాయతీతి యాత్ర అంటారమ్మ. అంటే ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి జరిగేటువంటి ఏ కదలికైనా సరే యాత్రే. మీరు ఉద్యోగానికొస్తున్నారు యాత్రే. నేను మీ ఆఫీస్‌కొచ్చా యాత్రే. హ్మ్. ఇవన్నీ యాత్రలే. హ్మ్. కానీ తీర్థానికి ఆధ్యాత్మిక చింతనతో వెళ్ళేటువంటి యొక్క వాటిని తీర్థయాత్ర అని పిలుస్తున్నారమ్మ. సో, ఈ తీర్థయాత్రలో మరీ ముఖ్యంగా మనం సంకల్పం ఆచరణలో పడిన దగ్గర నుంచి మొదలుపెడితే చివరి వరకు భగవన్నామ స్మరణ చేస్తూ ఒక పంచాక్షరియో లేతే ఇంకోటో ఎవరెవరికి ఏ రూపంలో ఎలా స్మరించాలనుకుంటే అలా స్మరిస్తూ ఎవరైతే వ్యవహారం చేస్తారో, యాత్ర చేస్తారో అటువంటి వారికి భగవంతుడు కూడా ప్రకృతి రూపంలో సహకరిస్తూ, అటువంటి వారికి ఉన్నటువంటి యొక్క అనుభూతులు కూడా చాలా డిఫరెంట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయమ్మ. యాహ్! వాటిని వర్ణనాతీతం అసలు వర్ణించలేరు కూడా. ఆధ్యాత్మిక చింతనతో చేసేటువంటి ఒక యాత్రకి, మొక్కుబడిగా చేసేటువంటి ఒక యాత్రకి, ఆ యాత్రికులలో కూడా హ్మ్. చాలా అనుభవాలు కూడా హ్మ్. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. హ్మ్. కొంతమంది కేవలం ఆ మానసరోవరము, కైలాసగిరి, ఆ పరిక్రమ అదే టార్గెట్‌లో వెళ్తారు. హ్మ్. అటువంటి వారు ఒక్కోసారి మన పక్కన కూర్చొని చెప్పి మాట్లాడేటప్పుడు వారికి జరిగిన ఎక్స్‌పీరియన్స్ వారికి ఉన్నటువంటి అనుభూతులు మనం వింటే, అరే! పరమేశ్వరుడు ఇన్ని సార్లు యాత్ర చేసినా నాకు గూడా ఇవ్వలేదే హుహు. అనేటువంటి ఒక ఫీల్ అనిపిస్తది. సో, కైలాష్ యాత్ర అనేటువంటిది లైఫ్ టైమ్ అచీవ్‌మెంటే. సాక్షాత్తు శివపార్వతుల్ని మన కళ్ళతో చూడగలిగేటువంటి ఒక యాత్ర. హ్మ్. ఆయన కనిపించేటువంటి ఒక యాత్ర. వచ్చిన తర్వాత జీవితకాలం మన కళ్ళలో నిలబడేటువంటి ఒక యాత్ర. ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క వాతావరణాన్ని జీవిత కాలంలో ఈ సజీవ దేహంతో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా దర్శించుకోవాలంటే ఒక యాత్ర. రైట్. అండ్ ఒకప్పుడు అంతా గూడా పెద్దవాళ్ళు మాత్రమే యాత్ర చేసేవారు. ఇప్పుడు అవన్నీ కాలక్రమేణా అన్నీ మారిపోయి ఉన్నాయి గాబట్టి, ఇవాళ రేపు రవాణా సౌకర్యాలు పెరిగినాయి గాబట్టి, ఇవాళ రేపు రవాణా సౌకర్యాలు బాగా పెరిగాయి గాబట్టి, ఒకప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళినట్టే అని జెప్పేవారు. మళ్ళీ వస్తే బారసాల నుంచి చేసేవారు క్రతువులు. చేసేవారు. అయితే హ్మ్. ఇవాళ రవాణా సౌకర్యాలన్నీ మెరుగైపోయి, యాహ్! ఉదయం వెళ్లి కాశీకి దర్శనం గూడా జేసుకొని సాయంకాలం సాయంత్రం హైదరాబాద్ రావచ్చు. అవును. సో, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఆ రోజు సామెతలు ఆ రోజు కోసం.
ఈ రోజు కోసం కాదు. అవును. అన్ని బరువు బాధ్యతలు అయిన తర్వాత కాశీ యాత్ర చేయాలని ఆ రోజు. బట్ ఈ రోజు కాదు. ఎవరికి గ్యారంటీ ఉంది లైఫ్ అని, రేపటికి గ్యారంటీ లేదు. లేదు. కాబట్టి కైలాస యాత్ర కూడా ఆ. పెద్దవారే వెళ్ళాలి. 60+ వెళ్ళిన వారు అయ్యో పరిక్రమ చేయలేకపోతున్నానని ఫీల్ అవుతారమ్మా. వయసులో ఉన్నప్పుడు చేస్తే ఇదే వేరు. అందుకే ఉమ్. ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకొని బిజీ షెడ్యూల్ అందరికీ ఉంటాయి. అందులో ఈ కైలాస యాత్ర లాంటిటువంటి ఆధ్యాత్మిక యాత్రలు కూడా ప్లాన్ చేసుకుంటే Hmm. మన లైఫ్ లో కూడా చాలా మిరాకిల్స్ ఉంటాయి. Hmm. తెలియని పారాచూట్స్ మైండ్ లో ఓపెన్ అవుతాయి. సబ్ కాన్షియస్ మైండ్ షార్ప్ గా పనిచేస్తుంది. రైట్. దీంతో పాటు ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మన యొక్క లైఫ్ కూడా కాస్త పాజిటివ్ గా మారిపోయి చివరికి మన శేష వయసులో అయ్యో మన లైఫ్ లో అన్ని చూసాం ఇంకేం చూడాల్సినటువంటి లేదనేటువంటి హ్యాపీనెస్ ని జీవితకాలం అనుభవించవచ్చు. ఇక బోల్డ్ అని ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. బోల్డ్ అన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి. గాయత్రినే ఎందుకు ఎంచుకోవాలి అంటే ఏం చెప్తారు? అమ్మ కైలాష్ మానసరోవర్ లాంటి కష్టతరమైనటువంటి ఒక యాత్రల్లో ముఖ్యంగా పర్సనల్ టచ్ అవసరం, Hmm. డివోషనల్ టచ్ అవసరం. సో చాలా హైయెస్ట్ ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో వస్తారు. సో ఒక పురోహితుడిని ప్లాన్ చేయడము, తర్వాత వారితో పాటు మనము ట్రావెల్ చేయడము, సింగిల్ పేరెంట్స్ని మనం తీసుకెళ్ళడము, దీంతో పాటు వీసా పర్మిట్స్ ఇలాంటి ప్రాసెస్ లాంటివన్నిటికీ మనం దగ్గరుండి చూసుకోవడము, అట్ ది సేమ్ టైం హైదరాబాద్ నుండి హైదరాబాద్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇవ్వడము. Hmm. సో ఎక్కడెక్కడైతే వీరికి అవసరమైతే ఇంకా మనం నిర్ణయం తీసుకొని ఆ స్టేని కూడా పెంచి వారికి మనం ఇక్కడ ఎక్కువ రోజు ఇవ్వకపోతే సమయం అక్కడ అడ్జస్ట్ అవ్వలేరు క్లైమేట్కి అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం ఆ యొక్క డెసిషన్ తీసుకొని వారి సేఫ్టీ గురించి ఆలోచించడం, ఇవన్నీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తో తప్ప కైలాష్ యాత్రలో ఏ ఒక్కరికి సాధ్యం కాని అంశాలు అని అనుకొని ఉన్నటువంటి యాత్రికులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంతమంది మా డోర్ స్టెప్ టచ్ చేస్తున్నారు. Hmm. సో కైలాష్ యాత్ర అనేటువంటిది ఒక సర్వీస్ ఓరియంటెడ్తో కూడినటువంటి ఒక ఒక వ్యాపారం అయినప్పటికీ కూడా Hmm. కొంతమంది నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఒక వాతావరణం అమ్మ. కైలాష్ యాత్రని ఆ యమద్వార్ దగ్గరో లేదా రాక్షస స్థల దగ్గరో లేదా మానస్ సరోవర్ దగ్గరో పరిక్రమ పూర్తయిన తర్వాత వారి యొక్క ఎమోషన్స్ని వారి హ్యాపీనెస్ని తట్టుకోలేక వారు ఒక హగ్ ఇచ్చి ఒక్కొక్కసారి మనం షూ కాళ్ళతో ఉంటాం, ఆ చెప్పుల కాళ్ళతో ఉన్నటువంటి మన కాళ్ళు కూడా టచ్ చేసి ఇది నా లైఫ్ టైం డ్రీమ్, నీ వల్ల నాకు ఇంత ప్రశాంతంగా జరిగింది అని వారు థ్యాంక్స్ చెప్పినప్పుడు మాత్రం అరే వారు డబ్బు ఇచ్చిన కస్టమర్, అటువంటి కస్టమర్ కూడా మన కాళ్ళు పట్టుకొని వాడు థ్యాంక్స్ చెప్పాడు అన్నటువంటి అంత హైయెస్ట్ ఆనందాన్ని చూసినప్పుడు డబ్బు కాదు ఇక్కడ మ్యాటర్. అసలు ఆ మిగిలినటువంటి 5-10 వేల రూపాయల విషయం ఏమో కానీ అరే మనం ఇది కదా సంపాదించుకుంటున్నాం అనేటువంటి ఒక ఫీల్. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి పొద్దు పోక తోచక మనం ఇక్కడ బిజీగా ఉంటే ఫోన్లు చేసి భరత్ శర్మ బాగున్నావా, ఏం పరిస్థితి, నాకు కైలాస యాత్ర గుర్తొస్తుంది, మళ్ళీ ఇంకోసారి చేయాలనుకుంటున్నా అనేటువంటి ఒక మాట విన్నప్పుడు ఎస్ మనం న్యాయం చేశాము అనే ఫీల్ అనిపిస్తుంది. అట్లా రిపీటెడ్ గా ఎంత మంది వచ్చి ఉంటారు ఇప్పటివరకు? ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఒక 20-30 మెంబర్స్ రిపీట్ చేస్తారమ్మా. వారికి సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఒక్కోసారి వీళ్ళు భయపడి ఇక్కడ ఉన్నప్పుడు ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేయకుండా నెగ్లెక్ట్ చేసి వస్తారు. అక్కడ పరిక్రమ చేయలేరు, సాటిస్ఫై కాక ఇంకోసారి రావాలనుకుంటారు. అలాంటి వారు కూడా రిపీట్ అవుతారు. కాబట్టి కొంతమంది పరిక్రమ ఎవ్రీ ఇయర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎవ్రీ ఇయర్ బుక్ చేసుకుని పరిక్రమ చేసే వాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 40 to 50, 60. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది అంటుంది పెద్ద ఫ్యాక్టర్ కాదమ్మా. నా ఏజ్ లో ఉన్న వాడే అక్కడికి వెళ్ళి సిక్ కావచ్చు. 69 years 70 years ఉన్నవారు ఫిట్ గా ఉండొచ్చు. సో బాడీ మెటబాలిజాన్ని బట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ బట్టి అక్కడ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఉంటుంది తప్ప అసలు ఈ ఏజ్ వారికే ఇబ్బంది ఉంటుంది చెప్పడానికి అసలు లేదు అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్, అద్భుతం. సో ఆగస్ట్ లో ఆల్రెడీ స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి అని చెప్తున్నారు. ఈ రోజు August 1st కానీ స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. 14th కి వెళ్ళబోతున్నారు కదా, August 14th యాత్ర చేయబోతున్నారు. మరి సెప్టెంబర్ స్లాట్స్ అయితే ఒక స్లాట్ ఆల్రెడీ 4th ఆల్రెడీ వాళ్ళ వీసా సబ్మిట్ చేశాం కాబట్టి ఆప్షన్ లేదు. 16th of September కి ఆప్షన్ ఉంది. అది కూడా 4 to 5 days డెసిషన్ తీసుకుని పాస్పోర్ట్ మనం వీసాకి సబ్మిట్ చేస్తే అప్పుడు మాత్రమే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి ఔత్సాహికులు కాదు, ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలో అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ చేయాలి, శివయ్య ప్రాణంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరుండరు, చాలా మందే ఉంటారు. మరి శివయ్యని కనులారా వీక్షించాలి అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిన యాత్ర
కైలాస్ యాత్ర. మరి దానికి ఎట్లా వెళ్ళాలి ఏంటి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. భరత్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. బోల్డ్ అంత సమయం తీసుకుని చాలా సవివరంగా యాత్రకు సంబంధించిన వివరాలన్నీ అందించారు. ఆన్ దిస్ నోట్, ఇకపై మీ నుంచి మీరు ఇందాక అన్నట్టుగానే వైదికంగానే ఉన్నారు కాబట్టి బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి మీ దగ్గర. అవి మా ప్రేక్షకులకి చెప్పాలి. తప్పకుండా అమ్మా. ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో Sure, మీరు తప్పకుండా. ఈ సందర్భంగా ఒక ప్రామిస్ చేసేస్తే ఐల్ బి హ్యాపీ. Yes, definite గా అమ్మా. మీ రెడ్ టీవీ ప్రేక్షకులకి మీ ద్వారా ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు, అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక యాత్రా విశేషాలతో సహా ఎన్నెన్నో విషయాల్ని పంచుకునేట్టుగా ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. Yes, అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.